సంజయ్ మూర్తి ప్రమాణం. తొలి తెలుగు అధికారిక ఘనత. నెతన్యాహుపై ఐసీసీ అరెస్టు వారెంట్ తీవ్రంగా ఖండించిన బెంజమిన్. COP29లో ముసాయిదాపై కుదరని ఏకాభిప్రాయం. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29 చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. వాతావరణ ప్రతికూల మార్పులపై పోరాడేందుకు వర్ధమాన దేశాలకు ధనిక దేశాలు అందించాల్సిన ఆర్థిక సహాయంపై ఇప్పటికీ ఏకాభిప్రాయం కుదరలేదు. అభివృద్ధి చెందిన దేశాలు 2025 నుంచి 2035 దాకా ఏటా తమ వంతుగా భారీ మొత్తాన్ని తమకు అందించాలని వర్ధమాన దేశాలు ముసాయిదాలో పేర్కొన్నాయి. 2035 కల్లా $1,00,000 కోట్ల మార్కుకు చేరుకుంటున్నానని మాత్రం పేర్కొన్నాయి. COP29 సదస్సు శుక్రవారంతో ముగియనుంది. ఈలోగా ముసాయిదాను సవరించి ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించనున్నారు. మరోవైపు వ్యర్థ జలాలను శుద్ధి చేయడం ద్వారా సింగపూర్లో తయారు చేసిన న్యూ బ్రూ బీరు తాజా సదస్సులో అందరి దృష్టిని ఆకర్షించింది. ఉక్రెయిన్పై రష్యా ఖండాంతర క్షిపణి దాడి. రష్యాకు చెందిన మూడో అతిపెద్ద గాజ్ప్రోమ్ బ్యాంక్ దాని 6 అనుబంధ విదేశీ శాఖలపై అమెరికా గురువారం ఆంక్షలు విధించింది. 3 నెలల్లో విశాఖలో డేటా సెంటర్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో 5 లక్షల మందికి ఉపాధి. అన్ని పాలసీలను పక్క రాష్ట్రాలతో పోలిస్తే మెరుగైన రాయితీలు. ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్ పాలసీపై మంత్రి నారా లోకేష్ ప్రకటన. కడప, చిత్తూరు, నెల్లూరులో ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమలు, కర్నూలులో డ్రోన్ తయారీలో, విశాఖలో వైద్య పరికరాల తయారీలో యూనిట్లను ఏర్పాటు చేస్తాం. కర్నూలులో త్వరలో హైకోర్టు బెంచ్, లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ అక్కడే. మిషన్ రాయలసీమలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటన. ఓర్వకల్లును డ్రోన్ సిటీగా తీర్చిదిద్దనున్నాము. కర్నూలు సమగ్రాభివృద్ధికి సంకల్పించామని వివరించారు. న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీ నిపుణుల అంచనా ప్రకారం 2027 నాటికి ప్రస్తుతం వాడుకలో ఉన్న వెండి కన్నా 20% అధికంగా కావాలి. 2050 నాటికి కేవలం సౌర ఫలకాల ఉత్పత్తికే ప్రస్తుత వెండి నిల్వల్లో 85 నుంచి 90% ఖర్చు అయినా ఆశ్చర్యం లేదు. ఇక సిల్వర్ ఇన్స్టిట్యూట్ అధ్యయనం ప్రకారం 2050 నాటికి 1.33 టెరావాట్ సౌర విద్యుత్ శక్తి ఉత్పత్తికి సుమారు 94.6 లక్షల కిలోల వెండి అవసరమవుతుంది. గంజాయి నేరస్తుల ఆస్తుల స్వాధీనం. ఆస్తులు లేకపోతే ఆధార్ కార్డు, రేషన్ కార్డుల సీజ్. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో హోంమంత్రి అనిత. రష్యా భూభాగంలోని బ్రిన్స్క్ ప్రాంతంలోని కరిచెవ్ భారీ ఆయుధ గిడ్డంగిని ఉక్రెయిన్ సైన్యం ధ్వంసం చేసింది. దీనికి ప్రతిగా అణ్వాయుధ వినియోగం ముసాయిదాను సవరించినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఉక్రెయిన్పైకి రష్యా ఐసీబీఎంలతో పాటు కింజార్ హైపర్సోనిక్ క్షిపణి, 7 KH-101 క్రూజ్ క్షిపణులు వచ్చి పడ్డాయి. RS-26 క్షిపణి ఏకంగా 800 కేజీల మందుగుండును మోసుకెళ్లగలదు. 5,800 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించగలదు. ఈ క్షిపణితో పాటు మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్స్ MIRV సాంకేతికతను రష్యా వాడినట్లు తెలుస్తోంది. మోడీకి గయానా, డొమినికా అత్యున్నత పురస్కారాలు. గయానా రాజధాని జార్జ్ టౌన్లో గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ బుధవారం మోదీకి ద ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు అందజేశారు. అంతకంటే ముందు డొమినికా అధ్యక్షుడు సిల్వానీ బర్డన్ డొమినికా అవార్డు ఆఫ్ హానర్తో మోదీని సన్మానించారు. 2 ఖరీదైన దేశాల అత్యున్నత పురస్కారాలు తనకు లభించడం పట్ల ప్రధానమంత్రి ఆనందం వ్యక్తం చేశారు. ఈ 2 పురస్కారాలను 140 కోట్ల మంది భారతీయులకు ఆయా దేశాలతో కొనసాగుతున్న చరిత్రాత్మక ద్వైపాక్షిక సంబంధాలకు అంకితం చేసినట్లు ప్రకటించారు. సూక్ష్మ సేద్యం. ఏపీకి 4వ స్థానం. 2.05 లక్షల ఎకరాల సాగు. 77,993 కోట్లు సబ్సిడీగా ఇచ్చిన యూపీలో అత్యధిక ఐపీఎస్లు. ఉత్తరప్రదేశ్ 547, పశ్చిమ బెంగాల్ 347, ఆంధ్రప్రదేశ్ 144.